ఇబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోయింది బెల్ 211 హెలికాప్టర్లో. దీన్ని ఇరాన్ రెవల్యూషన్ కన్నా అంటే చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో కొన్నారు. అజర్బైజాన్ సరిహద్దు వద్ద కూలినటువంటి ఆ హెలికాప్టర్కి ప్రస్తుతం స్పేర్ పార్ట్లు కూడా అందుబాటులో లేవని మిలిటరీ నిపుణులు తెలుపుతున్నారు. మనమే ఏదైనా ఒక బండి కొనుక్కోవాలన్నా లేకపోతే ఒక బండి వాడాలన్నా దానికి సంబంధించి స్పేర్ పార్ట్లు కూడా అందుబాటులో లేని బండిని మనం వాడం కదా. చాలా జాగ్రత్తగా ఉంటాం, రిపేర్లు చేయించుకోదగ్గవే వాడతాము, లేదు అంటే కొత్తది కొనుక్కుంటాం. కానీ ఒక దేశానికి అధ్యక్షుడైనటువంటి వ్యక్తికి బెల్ 212 ఎందుకు వాడుతున్నారు, దీని వెనుక మొసాద్ తీవ్రవాద సంస్థ ఏదన్నా ఉందా అనే డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. దాంతోపాటు వెదర్ కూడా సరిగ్గా లేకపోవడం ఇక్కడ కారణం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించినటువంటి హెలికాప్టర్ చాలా పురాతనమైంది. బెల్ 211, బహుశా 1960 దశకంలో ఇది తయారైంది అంటున్నారు. అంటే దాదాపు మీకు 70 సంవత్సరాలకు దగ్గర అవుతుంది. ఇరాన్ విప్లవోద్యమం కంటే ఈ హెలికాప్టర్ ముందుగా అమెరికా వద్ద కొనుగోలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. 60వ దశకంలో ఆపరేటింగ్లో ఉన్న హెలికాప్టర్ని ప్రస్తుతం స్పేర్ పార్ట్లు కూడా దొరకట్లేదు. అయితే హెలికాప్టర్ కూలడానికి స్పేర్ పార్ట్లు దొరకపోవడమే కారణమై ఉంటుందని కూడా అమెరికా మిలిటరీ విశ్లేషకుడు సెడ్రిక్ లీటన్ తెలిపారు. దీనికి సంబంధించినటువంటి షా పాలనలో ఆ సమయంలో ఇరాన్లో బెల్ 212 హెలికాప్టర్ని ప్రవేశపెట్టారు. 76లో దీన్ని కమర్షియల్ వాడకం కోసం తీసుకున్నారు. అమెరికా మిలిటరీ కూడా ఈ హెలికాప్టర్ని వాడుతున్నారు. 60 నుంచి వాడుతున్నటువంటి ఆ హెలికాప్టర్ని ప్రస్తుతం స్పేర్ పార్ట్లు కూడా దొరకవని మిలిటరీ విశ్లేషకుడు చెప్పారు. ఇక వాయువ్య ఇరాన్లో గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి వెదర్ కూడా కీలకంగా మారింది. దట్టమైన మంచు, వర్షం, అతి శీతల వాతావరణం కూడా కొన్ని హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవడానికి కారణమయ్యాయని అంచనా వేస్తున్నారు. బెల్ హెలికాప్టర్ కంపెనీని ఇప్పుడు బెల్ టెట్రాసిన్ అని పిలుస్తున్నారు. అయితే బెల్ 212 హెలికాప్టర్ని కెనడా మిలిటరీ కోసం 60లో డెవలప్ చేశారు. UH-1 యూరోకోస్ని అప్గ్రేడ్గా దీన్ని తయారు చేశారు. కొత్త డిజైన్లో 2 టర్బో ఇంజన్లు ఉన్నాయి. 71లో బెల్ హెలికాప్టర్ని అమెరికా, కెనడా మిలిటరీలో దత్తత తీసుకున్నాయి. బెల్ 212ని యుటిలిటీ హెలికాప్టర్గా పిలుస్తారు. అన్ని సందర్భాలకి తగ్గట్టుగా దీన్ని వాడుకోవచ్చు. ప్రయాణికులను తరలించేందుకు, ఏరియల్ ఫైర్ ఫైటింగ్ కోసం, కార్గో ఆయుధాల తరలింపుకు దీన్ని వాడుతూ ఉంటారు. అయితే ఇరాన్లో కూరిన హెలికాప్టర్ మోడల్ని ప్రభుత్వం ప్యాసింజర్లు తీసుకెళ్ళని డిజైన్ చేశారు. బెల్ 212 హెలికాప్టర్ని జపాన్ కోస్ట్ గార్డు, అమెరికా భద్రతా దళాలు, అగ్నిమాపక శాఖ వాడుతోంది. థాయిలాండ్, భారతీయ పోలీసులు కూడా దీన్నే వాడుతున్నారు. అయితే ఇరాన్ సర్కార్ వద్ద ఎన్ని బెల్ 212 హెలికాప్టర్లు ఉన్నాయో తెలియదు. కానీ ఆ దేశ విమానక దళం నేవీ వద్ద మాత్రం ఒక 10 హెలికాప్టర్ల వరకు ఉన్నాయని చెప్తున్నారు.